సిటీవీ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లాలో రాబోయే వేసవి కాలంలో జాబ్ కార్డ్ కలిగిన ప్రతి పేదవారికి జాతీయ ఉపాధి హామీ పథకంలో పని కల్పించడం జరుగుతుందని జిల్లా అడిషనల్ కలెక్టర్ డిఆర్డీఓ సంపత్రావు టీవీ ఓడి న్యూస్తో అన్నారు. అలాగే జిల్లాలో ఉన్న 174 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి రాబోయే వర్షాకాలం సీజన్లో వనమహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. ప్రస్తుత రానున్న వేసవి సీజన్లో రోడ్లకు ఇరువైపున ఉన్న చెట్లకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని పంచాయతీ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుందన్నారు. సిటీవీ వరల్డ్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రోజు రోజుకు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ములుగు జిల్లాలో మనకి ఉపాధి హామీ పథకాన్ని మనము అమలు చేయడం జరుగుతుంది మన డిఆర్డీ ఆఫీస్ ద్వారా. సో ఇప్పటివరకు మనకు 17,72,000 పని దినాలకి మనం దాదాపుగా 16 లక్షలు పని దినాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో అప్ టు మార్చి వరకు మనం మిగిలినటువంటి నియర్లీ 1,80,000 మ్యాండేట్స్ ఇంకా ఉన్నాయి. సో వాటిని ఫిబ్రవరి వరకు ఎండింగ్ వరకే మేము పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. సో అదేవిధంగా మనకి 174 గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేసి రాబోయేటువంటి వర్షాకాలంలో వనమహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెట్లని నాటడానికి కూడా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. సో చెట్లు నాటేటువంటి ప్రదేశాలను కూడా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇందిరా మహిళా శక్తి కింద మహిళలని ప్రోత్సహించాలి, వారికి ఆర్థికంగా సాధికారత సాధించడానికి కోసం, బలోపేతం చేయడానికి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా మహిళలకి బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించడంలో జిల్లాకి దాదాపు 223 కోట్లు మనకు అలాట్మెంట్ చేస్తే ఇప్పటివరకు 202 కోట్ల వరకు ప్రగతి సాధించి రాష్ట్ర స్థాయిలోనే 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. సో వాటిని కూడా మేము ఫిబ్రవరి నెలాఖరు వరకు అన్ని రకాలైనటువంటి బ్యాంకు లింకేజీలు, అదేవిధంగా మహిళలకి శ్రీనిధి లోన్స్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్, ఎంటర్ప్రైజెస్ కానీ అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా మార్చి నెల ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెల వరకే పూర్తి స్థాయిలో 100% అచీవ్మెంట్ చేసుకొని జిల్లాని రాష్ట్ర స్థాయిలో ప్రగతిపథంలో ఉంచడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసి ఆ ప్రకారంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది.